జై తెలంగాణ, జై సింగరేణి. సింగరేణి అన్నదమ్ములందరికీ కూడా హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ఒక కొత్త రాజకీయ శక్తిగా మీ ఆడబిడ్డ తెలంగాణ రక్షణ సేన అనేటటువంటి పార్టీని పెట్టి మరి సింగరేణి యావత్తు మా అన్నదమ్ముల ఆశీర్వాదం కావాలని, మిమ్మల్ని అందరినీ మీ సపోర్ట్ కావాలని, మీ మద్దతు కావాలని కోరడానికి ఇక్కడికి వచ్చిన కాశీపేట మైన్లో ఉన్నటువంటి అన్నదమ్ములందరికీ కూడా హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేస్తా ఉన్నా. మీ అందరికీ మనది ఇప్పుడు కొత్త బంధం కాదు. తెలంగాణ ఉద్యమంలో కలిసి పనిచేసినాం, ప్రభుత్వం వచ్చిన తర్వాత కలిసి పనిచేసినాం. ఇప్పుడు నేను ఆపోజిషన్లో ఉంటే ఇప్పుడు కూడా కలిసి పనిచేయడానికే మీ దగ్గరికి రావడం జరిగింది. ప్రతి నిత్యం నేను ఎక్కడ ఉన్నా అన్నది పక్కన పెడితే సింగరేణి కార్మికుల మంచి కోసం అనునిత్యం మీ పక్కన ఉన్న విషయం మీకు తెలుసు. కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినాక మొన్న 20 నెలలు కూడా కనీసం మెడికల్ బోర్డు పెట్టకపోతే నేను రియాజ్ అన్న పోయి హైదరాబాద్లో సింగరేణి భవన్ ముట్టడి చేస్తే చచ్చినట్టు అప్పుడు పెట్టేటటువంటి పరిస్థితి వచ్చింది. అంటే ఈ ప్రభుత్వంలో ఏ ఒక్కటి కూడా సర్వసాధారణంగా అతి సామాన్యంగా జరగాల్సిన పనుల కోసం కూడా కొట్లాడాల్సి వస్తుంది, ఉద్యమాలు చేయాల్సి వస్తుంది, ముట్టడి చేయాల్సి వస్తుంది, అందరినీ కూడా ఇబ్బంది పెట్టే పరిస్థితి వస్తున్నది. ఇవాళ సింగరేణి కార్మికులు నేను కోరేది ఒకటే, నిన్న మొన్న డిప్యూటీ సీఎం గారు, అంతకుముందు ముఖ్యమంత్రి గారు మా రియాజ్ అన్న చెప్పినట్టు క్లర్కులు, జనరల్ మేనేజర్లు ఇవ్వాల్సినటువంటి వినతి పత్రాలు ముఖ్యమంత్రులు, ఉప ముఖ్యమంత్రులు ఇస్తున్నారు. నేను వారిని ఒకటే కోరుతా ఉన్నా, అయ్యా ముఖ్యమంత్రులు, ఉప ముఖ్యమంత్రులు, మిమ్మల్ని ఈ సింగరేణి ప్రాంతం కావచ్చు, యావత్ తెలంగాణ కావచ్చు, ఎన్నుకున్నది ఎందుకోసం? సింగరేణిని కాపాడడం కోసం. మీరు పెద్ద పెద్ద నాయకులు చేయాల్సిందేంది, అక్కడ హైదరాబాదులో ఢిల్లీలో ఉండి సంతకాలు పెట్టి సింగరేణికి బొగ్గు బాయిలు ఎక్కువ తీసుకురావాలి, బొగ్గు గనులు ఎక్కువ తీసుకురావాలి. మనకి ఏదైతే ఐటీ పర్క్స్ మీద ట్యాక్స్ పడుతుందో దాన్ని మాఫీ చేసే ప్రయత్నం చేయాలి. మీరు సంతకాలు పెట్టి ఏం చేయాలి? హైదరాబాద్లో మెడికల్ బోర్డు ఖచ్చితంగా నెలకు 2 సార్లు పెడతామని చెప్పి తీర్మానం చేసి ఆ పని చేయాలి. చేయాల్సిన పనులు చేయకుండా ఏదో ఈడికి వచ్చేసి మభ్యపెడదాం కార్మికులను అనుకుంటే కార్మికులు ఏం మభ్యపడేటోళ్ళు కాదు. ఎందుకంటే మీకు అన్నీ తెలుసు, రాజకీయాలు తెలుసు. ఎప్పుడో సికాసా నుండి మొదలు పెడితే ఇప్పుడు ఉన్నటువంటి అనేక సంఘాలను, నాయకులను కూడా చూస్తూ వస్తున్నారు. మీతో ఉండేటోళ్ళు ఎవరో తెలుసు, ఎన్నికలప్పుడు మీకోసం వచ్చేటోళ్ళు ఎవరో తెలుసు, ఎల్లవేళలా మీతో ఉండేటోళ్ళు ఎవరో కూడా మీకు తెలుసు. మిమ్మల్ని నేను కోరేది ఒకటే, ఒక ఆడబిడ్డగా సింగరేణికి ఉన్నటువంటి అనేకమైన హక్కుల కోసం నిరంతరం 1 by 1 పోరాటం చేస్తూ ఉన్నాం. అందులో ప్రధానమైనది నేను ఆలోచన చేసేది, డిపెండెంట్ ఉద్యోగాలు ఏదైతే ఇవ్వాలనో అది మన హక్కుగా రావాలి. ఖచ్చితంగా దానికోసం నిరంతరం పోరాటం చేస్తూనే ఉంటాం. దాన్ని కొనసాగించే విధంగా మా వంతు ప్రయత్నం చేస్తాం. ఓవరాల్గా బొగ్గు బ్లాక్లు ఎక్కువ తెచ్చుకుంటే సింగరేణిలో దాదాపు 1,00,000 ఉద్యోగాలు ఇవ్వచ్చు. కానీ ఇలా జరుగుతున్నది ఏంది, కంప్లీట్గా ప్రైవేటైజేషన్ వైపు పోతున్నాం. అట్లా కాకుండా ఓపెన్ కాస్ట్ కొంత ఉన్న అండర్ గ్రౌండ్ మైన్లు ఓపెన్ చేయాలనేటటువంటిది మా సిద్ధాంతం, మా ఆలోచన. కొత్తగా టీఆర్ఎస్ పార్టీ రావచ్చు, కానీ నేనేం మీకు కొత్త కాదు. 20 ఏళ్ల నుంచి మీరు నన్ను చూస్తూనే ఉన్నారు. టీఆర్ఎస్ పార్టీ వచ్చిన తర్వాత హెచ్ఎంఎస్తోని మేము కలిసి ముందుకు పోతూ ఉన్నాం. రేపటి నాడు సింగరేణిలో ఎన్నికలు వచ్చినా, లేకపోతే ఇతర ఏ కార్మిక సంఘాల ఎన్నికలు వచ్చినా టీఆర్ఎస్ మరియు హెచ్ఎంఎస్ సంయుక్తంగా కలిసి పోరాటం చేస్తుందని కూడా మీకు ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. మరి హెచ్ఎంఎస్ రియాజ్ అన్న గురించి మీకు తెలుసు, ఎక్కడ కూడా కాంప్రమైజ్ కాకుండా ఒంటరిగా ఉండి కొట్లాడుతున్నటువంటి వ్యక్తి. ఇవాళ అటువంటి నాన్ కాంప్రమైజింగ్ వ్యక్తి కాబట్టే జేబీసీసీలో, కేంద్రంలో ఉన్నటువంటి జేబీసీసీలో మెంబర్ కాబట్టి ఇవాళ టీఆర్ఎస్తో కలిసి పనిచేస్తూ ఉన్నాం. ఎందుకంటే ఇక్కడ లోకల్ సంఘాలు ఉంటాయి, కొన్ని లోకల్గా వస్తాయి అనుకుంటాం, కానీ మనకు లొల్లి ఎక్కువ మటుకు కోల్ ఇండియాతో ఉంటుంది, జేబీసీసీలో ఉంటుంది. అక్కడ మన హక్కులు కాపాడాల్సి ఉంటుంది. కాబట్టి హెచ్ఎంఎస్తోని టీఆర్ఎస్ జతగట్టిందంటే ఇవాళ సింగరేణి కార్మికుల కోసమే జతగట్టినామనే విషయాన్ని మీకు తెలియజేస్తూ ఉన్నా. మీకు ఒక చిన్న విషయం చెప్పాలి. మన సీఎంలను, డిప్యూటీ సీఎంలను చూస్తుంటే ఒక కథ గుర్తొస్తుంది నాకు. ఒక పెద్ద మనిషి ఉన్నాడట, ఆయన దగ్గర ఒక కుక్క ఉన్నదట, ఒక గాడిద ఉన్నదట. రాత్రిపూట ఎవరో బయట దచ్చాడినట్టు అనిపిస్తే కుక్కనేమో సైలెంట్ ఉందట, గాడిదనేమో గట్టి గట్టి కొరిందట. గట్టిగా గాడి దూరంగానే ఆయన బయటకు వచ్చి పెద్ద మనిషి ఏం చేసిండు, రాత్రిపూట నా నిద్ర డిస్టర్బ్ చేస్తున్నావు అని గాడిదని బాగా కొట్టినట్ట. గాడిది పాపం నొచ్చుకుంటా నొప్పులతోని కుక్కతో అన్నదట, ఏందమ్మా నువ్వు మరుగుతానేమో ఏమన్నాడు, వచ్చి మెచ్చుకుంటాడు, ఒక బిస్కెట్ ఇచ్చిపోతాడు, నేను అల్లరి చేసి దొంగోడు వచ్చిండని నేను చెప్దామంటే నన్నిట కొట్టిండేంది యజమాని అని అంటే కుక్క ఒకటే మాట అన్నదట, నీ పని నువ్వు చేయాలి, నా పని నేను చేయాలి, గాడిది పని గాడిది చేయాలి, కుక్క పని కుక్క వేయాలన్నదట. ఇవాళ పరిస్థితి ఎట్లయిపోయింది, అక్కడ కూర్చొని పాలసీలు చేయాల్సినటువంటి ముఖ్యమంత్రి, డిప్యూటీ సీఎం గారు ఇక్కడికి వచ్చి కార్మికులను మభ్యపెడుతూ మీకు చిన్న చిన్న వినతి పత్రాలు ఇచ్చిపోతున్నారు. అదా చేయాల్సింది ఏంది, సంతకం పెట్టి
సింగరేణి సంస్థకు నష్టం రాకుండా ఏదైతే జెన్కోలో కానీ ట్రాన్స్కోలో కానీ గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్ నుంచి 50,000 కోట్ల రూపాయలు పెండింగ్ ఉన్నది సింగరేణికి. అది ఇవాళ మీరు ఒక సంతకం పెట్టి అది ఇవ్వకుండా ఇక్కడికి వచ్చి కార్మికులు మభ్యపెడతా ఉన్నారు. మిమ్మల్ని అందరినీ నేను కోరేది ఒకటే, స్థాయిలో కొట్లాడాల్సిన వాళ్ళు వాళ్ళ పని వాళ్ళు చేయాలి, కానీ అట్లా కాకుండా మిమ్మల్ని వాళ్ళ కన్ఫ్యూజ్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి ఆ విషయాన్ని మీరు గమనించాలని మేము కోరుతా ఉన్నాం. అన్ని 11 ఏరియాలకు కూడా తిరుగుతూ ఉన్నాం. ఇవాళ కాశీపేట నుంచే మరి బాయిబాట కార్యక్రమాన్ని మొదలుపెట్టినాం. నాకు చాలా ఇష్టమైనటువంటి సింగరేణి బిడ్డలతోని మరి ఈ వారం రోజులు కూడా కంటిన్యూస్గా మేము ఇంటరాక్షన్ చేస్తున్నాం. ఒక్కొక్క మైన్లో ఉండేటటువంటి సమస్యలు కూడా అర్థం చేసుకుంటున్నాం. ఇక్కడ కాశీపేట మైన్కి వచ్చే ముందు చెప్పిండ్రు నాకు, కనీసం మంచినీళ్ళు కూడా ఇదివరకు ఇవ్వపోతుండ్రని. ఇప్పుడు ఇక్కడ మాట్లాడుతుంటే ఈ మధ్యనే రిపేర్ చేసిన రక్క ఇస్తున్నారని చెప్తున్నారు. నేను యాజమాన్యాన్ని కోరేది ఒకటే, మీ కుట్ర మాకు తెలుసు. అండర్ గ్రౌండ్ మైన్లు బంద్ చేయాలనుకుంటున్నారు, ఓపెన్ కాస్ట్లు ఎక్కువ చేయాలనుకుంటున్నారు. కానీ ఇప్పుడు పనిచేస్తున్నటువంటి కార్మికుల సేఫ్టీ, భద్రత, వారి యొక్క హెల్త్ అనేటటువంటిది మీకు ముఖ్యం. కాబట్టి దయచేసి మీరు వారికి అన్ని రకాల సదుపాయాలు కల్పించాలని నేను కోరుతా ఉన్నాను. ఇంకొక మాట, ఇప్పుడు ఉన్నటువంటి కార్మికులలో 20,000 మంది దాకా యంగ్ పిల్లలు ఉన్నారు. అందరూ కూడా చాలా చిన్న వయసు వాళ్ళు ఉన్నారు. వాళ్ళకున్న చిన్న పిల్లలకు ఎక్కడైనా చదివించుకుందామంటే సింగరేణి ఏరియా స్కూల్ ఎక్కడ కూడా మంచిగా లేనటువంటి పరిస్థితి ఉన్నది. హాస్పిటల్కి పోయి చూద్దామంటే పేరుకు పెద్ద హాస్పిటల్ ఎక్కువ ఉన్నాయి, బంగ్లాలు పెద్దగా ఉన్నాయి, కానీ డాక్టర్లు లేనటువంటి పరిస్థితి ఉన్నది. నిన్న మొన్న నేను చూసిన ఇక్కడ ఉన్నటువంటి ఒకటే ఒక హార్ట్ స్పెషల్ ఉన్నటువంటి హాస్పిటల్లో కూడా ప్రైవేట్ వాళ్ళతో పార్ట్నర్షిప్ చేస్తున్నారు. ఇంతగానం అన్నిట్లో ప్రైవేటైజేషన్ తీసుకొస్తే మనకు వైద్యం ఖరీదైతే తప్పితే మనకు లాభం లేదు. కాబట్టి టీఆర్ఎస్ పార్టీ పాంచజన్యం అనేటటువంటి పథకం పెట్టినాం. అందులో కూడా మేము కోరేది ఒకటే, ఉచిత విద్య, ఉచిత వైద్యం తెలంగాణ బిడ్డలందరికీ రావాలని కోరుతా ఉన్నాం. అది తెచ్చుకోవాలంటే అది సింగరేణి నుండే మొదలు కావాలి. సింగరేణి దగ్గర డబ్బులు ఉన్నాయి, కానీ స్కూళ్ళల్లో CBIT సిలబస్ పెట్టి మన పిల్లలకు ఉచితంగా ఇస్తలేరు. దానికోసం ఖచ్చితంగా కొట్లాడతాం. సింగరేణిలో హాస్పిటల్స్ ఉన్నాయి, కార్పొరేట్ స్థాయి వైద్యం అందించే పరిస్థితి ఉంది, కానీ అది ఇవ్వకుండా తాత్సారం చేస్తూ ఉన్నారు. ఇవ్వగలిగి ఉండి ఇవ్వడం లేదు. కాబట్టి యాజమాన్యం మీద ఖచ్చితంగా పోరాటం చేస్తాం. దానికోసం HMS TRS కలిపి మీద అందరికి కూడా అండగా ఉంటామని తెలియజేస్తున్నా. ఇంకా అనేక అంశాలు ఉన్నాయి, అనేక విషయాలు ఉన్నాయి, కానీ మీరు మస్టర్ వేసుకొని మరి మా కోసం ఎదురు చూసి ఇక్కడ ఉండి మా అందరినీ కలిసినందుకు, ఈ 2 మాటలు మీతో పంచుకునే అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ కూడా హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేస్తూ, నా జీవన ప్రయాణంలో ఇది సింగరేణిలో మొదటి యాత్ర. TRS పార్టీ పెట్టిన తర్వాత నాకు TRS పార్టీకి, ఒక ఆడబిడ్డ పెట్టినటువంటి పార్టీకి ఎజెండాను చూసి సామాజిక తెలంగాణ కోసం పోరాటం చేస్తున్నటువంటి పార్టీకి సింగరేణి సైనికుల యొక్క దీవనార్తి ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుతూ, మీ ప్రతి కష్టంలో కూడా మీకు అండగా ఒక సోదరిగా మీతో పాటు కలిసి నడుస్తానని తెలియజేస్తూ మీ అందరి దగ్గర కూడా సెలవు తీసుకుంటున్నాను. జై తెలంగాణ, జై సింగరేణి, జై సింగరేణి. కార్మికుల ఐక్యత, కార్మికుల ఐక్యత. జై తెలంగాణ, జై సింగరేణి. కాశీపేట మైన్ కార్మికులందరికీ శుభోదయం. ఈరోజు సింగరేణిని బతికించుకోవడానికి, దగులుబాజుల చేతుల నుండి గుంజుకోవడానికి కవితక్క గారు తెలంగాణ రాష్ట్ర రక్షణ సేన దళంలాగా పనిచేయడానికి మనం వచ్చినాం. మేము ఇక్కడ రావడానికి ముందే మేము తెలియపరిచినాం. అయినా కూడా కాంగ్రెస్ ప్రభుత్వం, గెలిచిన సంఘాలు కవితక్క గారు బావి మీదకి వస్తే బాగుండదు, రానివ్వద్దని పోలీసులను పెట్టారు. ఎంతమంది పోలీసులు వచ్చినా దొబ్బుకొని తాళం పగలగొట్టి కూడా రావడానికి మేము సిద్ధంగా ఉన్నాం. జై కవితమ్మ. మేము వచ్చేది పైరులకు కాదు, మెడికల్ బోర్డులో మా మనుషులు ఇవ్వండి అని కాదు, ఉచిత మస్తలు ఇవ్వండి అని కాదు. సింగరేణి సంస్థను పరిరక్షించాలి, కార్మిక సమస్యలు పరిష్కారం చేయాలి. కార్మిక సమస్యలు పరిష్కారం చేయకుండా నాటకాలు ఆడుతున్నారు. ఆఫీసర్లదే విచ్చల విడైపోయింది. కనీసం పనిచేయడానికి మీరు సిద్ధంగా ఉన్నా కొత్త యంత్రాలను తీసుకొస్తలేరు, సేఫ్టీ ఇస్తలేరు, మంచినీళ్ళు లాగిస్తలేరు, వర్కింగ్ ప్లేస్ చూపిస్తలేరు. ఇక వాళ్ళు దేని కొరకు జీతాలు తీసుకుంటారు? 2 లక్షల నుండి 10 లక్షల జీతం జనరల్ డైరెక్టర్ నుండి వాళ్ళ దగ్గర తీసుకున్నారు. వీళ్ళందరికీ ఒక పిచ్చి పట్టింది, ప్రైవేట్ 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 అని పిచ్చి పట్టింది. ఆ పిచ్చిని తొలగించడానికే కవిత గారు మన దగ్గరికి వచ్చింది. మన బొగ్గుబాయిలను రక్షించుకోవాలి. సింగరేణి ఉంటేనే మనం అందరం కూడా పుట్ట చేతిలో పెట్టుకొని బతుకు తెరుకు బొగ్గుబాయికి వస్తే, బొగ్గుబాయికి వచ్చిన తర్వాత బొగ్గు పిల్లల కింద చనిపోయిన కార్మికులు ఎంతో ఉన్నారు. వాళ్ళకి ఎవ్వరికి ముట్టుకోవడం లేదు. వాళ్ళ గురించి వాళ్ళ కుటుంబాల గురించి మాట్లాడటం లేరు. ఏదేమైనా కామ్రేడ్స్,
హెచ్ఎంఎస్ ఉంది, టిఆర్ఎస్ ఉంది. ఇద్దరం కలిసి సింగరేణిని కాపాడుతాం. మేము భయపడము, లొంగిపోము. మీకోసం, మీ సమస్యల కోసం కొట్లాడతాం. అవసరమైతే ఓడిపోతాం కావచ్చు, కానీ లొంగి మాత్రం పోము. ఆపదలు ఉన్న కార్మికులకు ఆదుకోవడానికి మేము వచ్చినాం. కనుక మాకంటే ఎక్కువ కవిత గారు పార్లమెంట్లో పనిచేసిండ్రు, పార్లమెంట్ మెంబర్గా ఉన్నారు. సింగరేణి కార్మికుల ఇన్కమ్ ట్యాక్స్ గురించి మాట్లాడిండ్రు. అండర్ గ్రౌండ్ అలవెన్స్ అన్ని రాకపోయినా అండర్ గ్రౌండ్ అలవెన్స్ ఎగ్జామ్షన్ ఇప్పించడం జరిగింది. మొత్తం ఇవాళ 12 నెలలు పనిచేస్తే 10 నెలల జీతం తీసుకుంటున్నాము. 2 నెలల జీతం ఇన్కమ్ ట్యాక్స్ కింద కట్ అవుతారు. దాని గురించి ఎవ్వరు మాట్లాడలేదు. ఎంపీలు ఉన్నారు, ఎమ్మెల్యేలు ఉన్నారు. ఇంకో విషయం, పెద్దపల్లి పార్లమెంట్ నియోజకవర్గంలో 3 మంత్రులు ఉన్నారు. ఒక్క మంత్రి ఒక్క పైసా మందం మనకి పనిచేసిందా? ఒక్క పైసా మందం పనిచేయలే. ఐటీ మినిస్టర్ శ్రీధర్ బాబు గారు ఉన్నారు, ఏం చేసిండు మాకు చెప్పండి. ఫైనాన్స్ మినిస్టర్ ఉన్నాడు, ఆయన కూడా ఏం చేయలే. ఉప ముఖ్యమంత్రి నిన్న వచ్చిండు, మా క్లర్క్ తో ఇప్పించిన 32,000 ఆఫీస్ ఆర్డరు, మ్యాన్వే క్లర్క్, తర్వాత జిఎం ఆఫీస్ క్లర్క్ ఇచ్చాడు. ఆ క్లర్క్ ఇచ్చే పత్రాలను ఉప ముఖ్యమంత్రి ద్వారా ఇప్పించడం జరిగింది. సిగ్గుచేటు ఉప ముఖ్యమంత్రి గారు సిగ్గుపడాలి. ఈయన వచ్చి ఒక్క మాట అన్నాడా? లాభాల వాట నేను ఇంత ఇస్తా అని అన్నాడా? అనలేదు. మెడికల్ బోర్డు ఎందుకు పనిచేసి వాళ్ళే పనిచేసిండ్రు. ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి అది కొనసాగిస్తాం. రకరకాల డ్రామాలు, నాటకాలతో నడుస్తుంది. దానికి మీరు నమ్మకండి వాళ్ళ మాటలు. ఇప్పుడున్న పదవిలో ఉన్న ఏటీసీ కానీ ఐఎన్టీసీ కానీ తోడు దొంగలుగా తయారైన హెచ్ఎంఎస్ మీ కొరకు పనిచేస్తుంది. తెలంగాణ రక్షణ సేన మీకు సేవకులాగా, దళాలాగా పనిచేస్తుంది. అందుకే కవిత గారిని మీ అందరి ముందు తీసుకొచ్చిన కవిత గారు మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. పక్క తప్పుకున్నామా ఇప్పుడు మనకు ఈ మధ్యలో లేబర్ మినిస్టర్ తెలుగుదేశం గవర్నమెంట్లో చేసిన బూర జనార్దన్ గారు మీ అందరికీ తెలుసు. అక్కడ లేబర్ మినిస్టర్, ఇక్కడ లేబర్ లీడర్. పాలసీలు చేసే కవితక్క గారు, ముగ్గురం కలిసి సింగరేణిని సేవ్ చేయడానికి వచ్చినాం, సింగరేణిని రక్షించడానికి కార్మిక హక్కులు. కనుక 2 నిమిషాలు జనార్దన్ గారు మాట్లాడారు. ముందుగా కాశీపేట మైన్ నాయకులకు, కార్యకర్తలకు, ఏఐటీసీ, ఐఎన్టీసీ, అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఎవరున్నా వాళ్ళందరికీ మేము మా యూనియన్ తరఫున, మా పార్టీ తరఫున మీకు ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నా. చూశారు కదా పరిస్థితి. ఒక యూనియన్ వాళ్ళు గేట్ మీటింగ్ పెడతామంటే కాంగ్రెస్లో ఏ విధంగా అడ్డుకుంటారో మీరు ఆలోచించండి. నేను ఈ సభాముఖంగా బట్టిని అడుగుతున్నా. బట్టి విక్రమార్క ఆయన ఫైనాన్స్ మినిస్టర్, అదే ఎలక్ట్రిసిటీ మినిస్టర్. దాదాపు 53,000 కోట్ల రూపాయల ఎలక్ట్రిసిటీ సింగరేణి కంపెనీకి బాకీ ఉంది. దాని గురించి మాట్లాడు. ఆ డబ్బులు ఎప్పుడు ఇస్తాడో చెప్పడు మనకు. 400 కోట్ల రూపాయలు మొన్న మనకు లక్షల లాభాల బోనస్ నుంచి వీళ్ళు తీసుకున్నారు, ఈ గవర్నమెంట్ తీసుకుంది. ఆ 400 కోట్ల రూపాయలు ఎక్కడ కట్టి ఢిల్లీపై తప్పని కట్టేచ్చారు ఆయన బట్టి అడుగుతున్నా. బట్టికి సిగ్గు సెలవు ఉండాలి. నిజంగా ఒక నాయకురాలు వచ్చేసి మన ప్రాంతంలో మీటింగ్ పెడతామంటే స్వాగతం పలకాలి. కానీ జీఎం గారితో చెప్పి అడిషనల్ లెటర్ రాపిచ్చేసి మైన్ మీద పోలీసుని పెట్టి బంద్ చేద్దామన్నారు. ఇది చాలా శోచనీయం. మేము అడుగుతున్నాం ఈ సభాముఖంగా, రాబోయేది కాంగ్రెస్ ప్రభుత్వం కాదు, మీతో ఏమి కాదు, కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఏమి చేయాలని చెప్పి నేను సభకు తెలియజేసుకుంటూ, అక్కడ చాలా విషయాలు మాట్లాడాలి కాబట్టి నేను ఇక్కడే ఉంటాను. మందమన్న పుట్టిన బిడ్డ నేను కూడా ఆర్కేఫ్ఐలో 5 సంవత్సరాలు సింగరేణిలో పనిచేశాను, సర్వే డిపార్ట్మెంట్లో. కాబట్టి సింగరేణి సమస్యలన్నీ కూడా మాకు తెలుసు. 1 by 1 నేను మళ్ళీ మీతో ఉండి నేను మాట్లాడతానని చెప్పి తెలియజేసుకుంటూ, మీకు కొంచెం ఆలస్యమైనందుకు కూడా నేను మైన్ మేనేజర్కి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, జీఎం గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ వాళ్ళని ఒప్పించాను. కాబట్టి ఒక 10 నిమిషాలు ఆగి అక్కడ చెప్పినంత విని మీరు వెళ్ళాలని చెప్పి సభకు విజ్ఞప్తి చేస్తున్నా.
కార్మికుల దగ్గర పోతామంటే మేము కార్మికుల దగ్గర ఎవరిచ్చాడు
పోదాం గుడికే ఇప్పుడు కొబ్బరికాయ కొడతాం. మాట్లాడేసి ఎవరు పోరు అందరూ ఆగుతారన్న ఎవరు పోరు. ఇంకోటి మైక్ ఉంది ఎవరది మీరు అడ్డం జరిగితే వాళ్ళని కలుస్తాను మీడియా వాళ్ళ. హాయ్ సార్ అని బాగున్నారా? ముందుకు ఎంతమంది డన్ డన్ అదే వాళ్ళని దగ్గర మనం ఒక్కడికి వెనక్కి ఒక్కడికి వెనక్కి బస్ ఒక్కడికి వెనక్కి. మన వాళ్ళని కొంచెం మైక్ ఏమి ఉండదు కదా ఇక్కడ. నీళ్ళు తక్కువ ఇస్తున్నారు అన్నారు, అట్లేమన్నా ఉందా? పర్వాలేదా? వాటర్ ఓకేనా? ఇంతకుముందు పని చేయలేదు అది. ఓకే ఇప్పుడు వర్క్ చేస్తుంది. మైక్ ఫిట్ చేసిరా? ఓకే ఒక 30 days వరకు వర్క్ చేయలేదు. ఓకే 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 అది కొంచెం పని చేస్తుంది. ఓకే ఇక్కడే మాట్లాడదామా? ఇక్కడే మాట్లాడదాం. ఇంకా వేరే ఏమైనా ఇష్యూస్ ఉన్నాయా? జనరల్ ఇష్యూస్ మైండ్ స్పెసిఫిక్ ఏం లేదు, చాలా ఉన్నాయి కదా. తెలుసు తెలుసు కలిసిన ఇప్పుడే ఇంకోటి ఉంది కదా ఈ దిశ ఎలా ఇది ఉంది కదండి. థ్యాంక్ యూ. జై తెలంగాణ, జై సింగరేణి. సింగరేణి కార్మికులందరికీ కూడా నమస్కారం. ఇప్పుడు అక్కడ నిలబడదాం. అన్న కొంచెం ఇటు రండి, అన్న కొంచెం వెనకాల జరగండి. హలో మీరు పక్క జరగండి. హాయ్ హాయ్ బాగున్నారా అందరూ? జై తెలంగాణ. మంచిదేనా? ఇప్పుడు డ్యూటీ అయిపోయిందా పోతురా? ఇప్పుడు వచ్చిరా? ఓకే ఓకే నమస్తే బాగున్నారా? థ్యాంక్ యూ. ये प्री सेक्रेटरी है मैडम కొద్దిగా మైక్ ఏం లేదు కదా, మామూలుగా మాట్లాడమేనా? కార్లో లేదు తీసుకో. అదే సాజనేడి అదే వీళ్ళు ఇక్కడ ఆగితే వాళ్ళని కలవచ్చు. ఒకసారి అటు వెళ్తా. హలో హలో హౌ ఆర్ యూ? బాగున్నారా? హాయ్ హాయ్. మంచిర్యాలలో ప్రెస్ మీట్ ఉంది, అక్కడ ఇంకా బలంగా చెప్తాం. బట్ ఇక్కడ మిమ్మల్ని కలవాలని వచ్చినాం అన్నట్టు, బయట రావద్దు అది ఇది అంటే తోసుకొని వచ్చినాం. బాగున్నారు కదా అందరు? ఆల్ ఓకే? మీ దగ్గర రాగానే వాళ్ళకు థ్యాంక్ యూ. పార్టీ పెట్టిన సంగతి తెలుసా మీకు? తెలుసా? విన్నరా ఎజెండా? అదా వీడియో కొద్దిగా జర మాట్లాడి. మా పిక్ సెక్రటరీ సాబ్ తెలుసా? పని చేస్తుండా లేదా? చేస్తున్నావా? చేస్తున్నా మేడం. వీళ్ళకి కోల్కట్టర్లకు ఏది కూడా బిట్లు కూడా లేవు మేడం. ఓకే. వీళ్ళకు లైన్ మెన్లకు కీలలు లేవు. ఓకే. వీళ్ళకు ఒక్కటి కూడా ఇక్కడ మ్యాన్ రైడింగ్ 8:30 బంద్ చేస్తారు మేడం యాజమాన్యం. వీళ్ళు దిగిపోవడానికి వీళ్ళు చాలా కష్టపడుతున్నారు. 1 కిలోమీటర్ మొన్న మ్యాన్ రైడింగ్ కొత్తది పెట్టిరని విన్నా నేను. వన్ ఏళ్ళ ఇక్కడ పెట్టలేదు. చూడండి ఇవన్నీ పిల్లర్స్ ఉన్నాయా? అచ్చా ఇక్కడ కట్టాలి వాస్తవానికి షెడ్ కదా. వాస్తులు అని చెప్పి నా పేరు మనం ఎక్కడ పెడతాం? వాస్తు లేదా జిఎం గారా? బాగున్నాయి మేడం. అప్పట్లో లేదు మేడం. అవును అప్పుడు ఎంప్లాయీస్ పెంచారు, ఇప్పుడు ఎంప్లాయీస్ ఒక
ఒక ఎంప్లాయ్కి డబుల్ పని ట్రిపుల్ పని అవుతుంది. ఓకే మాకు ఎంప్లాయీస్ యొక్క 50,000 దాకా మ్యాన్ పవర్ అనేది పెంచాలి మేడం. ఓకే మ్యాన్ పవర్ మొత్తం మనుషులే ఎక్కువ ఉండాలి. ఎక్కువ ఉండాలి మేడం. ఒక ఫిట్టర్ వచ్చేసి నేను ఫిట్టర్ టెక్నీషియన్ మేడం. ఒక డిస్ట్రిక్ట్ పోవాలంటే 3 పోవాల్సి వస్తుంది మేడం. 3 పని ఒక్కరికే పడుతుంది భారం. ఓకే మాకు రిక్రూట్మెంట్ పెంచాలి మేడం. ఓకే ఎన్ని గంటలు పని చేస్తారు మీరు? 8 అవర్స్ మేడం. 8 అవర్స్ షిఫ్ట్ అయితే ప్రాపర్ గానే ఉంది. ఉంది మేడం. మనతో పాటు కాంట్రాక్టర్లు ఉన్నారు ఇక్కడ? కాంట్రాక్టర్లు ఉన్నారు మేడం. తక్కువ మేడం. తక్కువనా ఇక్కడ? మేడం ఇక్కడ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఎక్కువ ఉన్నారు మేడం. మన వాళ్ళు ఎక్కువ ఉండాలి, పర్మనెంట్ స్టాఫ్ అనేది నా ఉద్దేశం. తగ్గిపోతుంది. ఎంప్లాయీస్ కూడా చాలా ఇబ్బందిగా ఎదుర్కొంటున్నారు. మైన్స్ ఓపెన్ చేపిస్తాం. మైన్స్ అంతకు ముందు కూడా ఒక 20 గుర్తించినాం. మళ్ళీ పై అధికారి కూడా ఒత్తిడి బాగా అవుతుంది మేడం. లెటర్లు వస్తున్నాయి. అవునా? మాకేమన్నా చార్జ్ షీట్లు సస్పెండ్లు దేనికోసం? డ్యూటీ చిన్న ల్యాబ్సెస్. ఒక్కొక్కరికి షిఫ్ట్ చేంజ్ చేసి పడేస్తారు. ఏమైనా మాట్లాడితే కదా షిఫ్ట్ చేసి పడేస్తారు. అది ఇంకేం లేదు. రెస్టారెంట్ లేదు, వీళ్ళకు వాటర్ డ్రింకింగ్ ఫెసిలిటీ బరాబర్ లేదు. దాని తర్వాత మనకి 1 డేకి ఇప్పుడు వెళ్తే మనం దానికి రెస్టారెంట్ లేదు, దానికి షెడ్ లేదు, దానికి వాటర్ ఫెసిలిటీ లేదు. అప్పట్లాగా లేదు మేడం. సింగరేణి ఒకప్పుడు సింగరేణి జాబ్ రావాలంటే కోరుకునేది. ఇప్పుడు అలా సింగరేణి జాబ్ రావాలంటే భయం వేస్తుంది. టెన్షన్లు ఉన్నాడు. పని ఎక్కువ అవుతుంది, ఫెసిలిటీస్ భారం ఎక్కువ అవుతుంది మేడం. అనుకున్నట్టు ఇస్తలేరు మాకు. ఇబ్బంది బాగా అవుతుంది. రండి. బాగున్నవారు? ఎందుకు హలో మేము ఉన్నాం కదా, పోలీసు వాళ్ళు ఎందుకే మాకు? ఫోటో దిగడానికి వస్తుంది. ఫోటో దిగడానికి సెక్యూరిటీ. థ్యాంక్ యూ మేడం. మాది కూడా రిక్రూట్మెంట్ పెంచాలి మేడం. 100%. అనేది చాలా బాధల్లో మేడం. మేడం ఇంకోటి మెడికల్ బోర్డు మా తల్లిదండ్రులు అప్పట్లో చట్టాలు మోసి పుండ్లైనాయి మేడం. ఆగండి సార్, ఆగండి. చెప్పండి. మా పేరెంట్స్ ఒక్కొక్కరు అప్పుడు తట్టలతో మోసిరు మేడం. తట్టలతో పోయి పుండ్లైనాయి. వాళ్ళకి కనీసం మెడికల్ బోర్డు ఇవ్వట్లేదు మేడం. వాళ్ళకి పెన్షన్ కూడా వస్తలేదు. 500 రూపాయలు వస్తున్నట్టు అన్ఫిట్ చేయట్లేదు మేడం. ఈ బాధ ఎవరికి మేడం? మా సింగరేణి మేము అండర్ గ్రౌండ్ లో పోయి తల్లి కడుపులో ఒక బిడ్డ తల్లి కడుపులో ఎట్లా పోయి అనుకుంటే తల్లి ఎట్లా సేఫ్ చూస్తుందో మమ్మల్ని అట్లా సేఫ్ చేస్తలేరు మేడం. మస్తు ఇబ్బందిగా ఎదుర్కొంటాం మేడం. మేమైతే మెడికల్ బోర్డు ప్రతి నెల నిర్ణయించాలి మేడం. 100%. మా ఎంప్లాయీస్ ఏంటంటే మా తల్లిదండ్రులు మాకు కష్టాలు పడారు మేడం. రక్తాలు చిందించి బొగ్గు పైకి తీస్తున్నాం మేడం. బంగారం ఎట్లా మీ బొగ్గు పైకి కూడా అట్లా మేడం. 100%. మీ పేరేంటి? మా పేరు శివరాజ్ మేడం. బాగున్నారా? మైనింగ్ స్టాఫ్ మీద మేనేజర్ ఇంగ్రేజ్ యాజమాన్యం చాలా ఒత్తిడి చేస్తాం. ఓకే సరదాగా మీ సూపర్వైజర్ అంటే మేము కార్మికులకు అవును మేము సూపర్ కంపెనీకి అన్న స్థాయిలో దాదాపు షిఫ్ట్కి ఒక 20 మంది ఉంటారు. అవును. ప్రతి దానికి చార్జ్ షీట్లు, సస్పెన్షన్, పెండింగ్ ఎంక్వైరీ, సూపర్వైజర్ స్టాఫ్ మీద కూడా అట్లా వేస్తారా? కింద ఏదైనా పొరపాటు చేస్తారు. మేనేజర్ ఇచ్చిన జిఎం ఉన్నట్టు ఏజెంట్ అంటే కార్మికుల బిట్లు లేకుండా సామాన్ లేకుండా అని చెప్పి ఆడిపోయి అని చెప్పి లేకపోతే మొత్తం మాకు లెటర్స్ చాలా ఇబ్బంది పడతాను. కానీ మీకు కూడా ఏం ప్రమోషన్ లేనట్టున్నాయి కదా? ఏం మెటీరియల్ లేవు. ప్రమోషన్ ఏం లేవు. ఏముండయి. బొగ్గు రావాలి మీదికి ఏం చేస్తారు? లేకపోతే సస్పెన్షన్ 10 రోజులు సస్పెండ్ చేసుకోవాలి. 10 రోజుల? అవునా? అడుగుతాయి మేనేజర్ మరలా పడుతుంది. ఓకే ఒక ఏజెంట్ని పెట్టుకొని ఇంటర్నల్ ఎగ్జామ్స్ ఇద్దరు రెస్కోవాలని నిన్న చెట్టు కొట్టడానికి రెస్కోలం పెట్టారు. అక్కడ రెస్కోలం పెట్టి పాపం మీదికి 20 ఫీట్ల హైట్ నుంచి ఇద్దరు పడ్డారు. నడుమిరిగింది. మన కార్మికులు ఎక్కిరా? మన మేనేజర్ పంపించిండు. రెస్కోవాల్ అనేది గ్యాస్ లో పనిచేసినప్పుడు బాయిలో సార్ అంటే వల్ల పనిచేయాలి. రెస్కోలో సపరేట్ వేరే వాళ్ళని పెట్టి పుట్టియాలి చెట్టు. అడిగితే మీకేం అవసరం? అన్ని రకాల అన్ని కప్పిపుస్తారు, బయటికి రాకుండా వీళ్ళకి బెదిరిస్తాం. సూపర్వైజర్ మేడం, టెండర్ సూపర్వైజర్ మేడం. మన పోరాటం ఇట్లా చేస్తున్నాం కదా మేడం. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం నుంచి మన సింగరేణికి రావాల్సిన 550,000 కోట్లు రావాలి. ఫస్ట్ దాన్ని మనం టార్గెట్ చేసి దాన్ని సాధించినట్లయితే మన సింగరేణికి లాభం చేస్తున్నాం. సమస్యలు మాట్లాడుతుంటే మెటీరియల్స్ లేవు. ఏదైనా అంటే బొగ్గు లేదు, బొగ్గు అయితే మెటీరియల్ ఇస్తాం, బొగ్గు ఇస్తే మెటీరియల్ ఇస్తాం అంటారు. పని భారం ఉన్నది. తర్వాత మనుషులు తగ్గిస్తున్నారు, బిట్టు లేవు. హోల్ చేసే బిట్టు సప్లై లేదు. అంటే యుద్ధం మీద బ్లాస్టింగ్ మెటీరియల్ లేదా సప్లై? యుద్ధం లేదు. అదేమన్నా అంటే యుద్ధం పెట్టుకుంటారు. యుద్ధం జరుగుతుంది, దానివల్ల షార్టేజ్ అవుతానని చెప్పి అడ్డు పెట్టుకుంటారు. ముందటి నుంచి కూడా షార్టేజ్ ఉంది. బిట్లో మేడం. ఓకే బిట్లు అనేది అంటే బిట్టు పోయాలి మేడం, సబ్బరి పుల్లు తీయాలి మేడం. కానీ ఇక్కడ ఘోరైన పరిస్థితి. ఎందుకంటే పనిభారంలో విషయంలో గర్మి ఉన్నది. అంటే సరే అడ్జస్ట్మెంట్ చేసుకోవాలి. పనిముట్లు ఇస్తే సరిపోతుంది. పనిముట్లు ఇస్తే బాగా అవుతుంది. షార్ట్ ఫైర్ చేసే వాళ్ళు అంటే ఎవరు?
మీరేనా సర్దారే సాఫ్ట్వేర్? అంటే మావిన ఒత్తిడి మాది, ఓకే. దానికి జిఎం పట్టించుకుంటాడు, ఏజెంట్ పట్టించుకుంటాడు, సస్పెన్షన్ చార్జ్ షీట్. ఈ ఏజెంట్ అంటే ఎవరు మధ్య? ఏజెంట్ అంటే మేనేజర్ తర్వాత ఉంటుంది. టోటల్ ఏమని అంటే మరవడతా 3-4 మేనేజర్లకు పెద్ద ఉంటాడు. ఓకే. ఒక్కొక్కరు 3 లక్షలు 4 లక్షల జీతం ఉంటుంది. మాకు అకౌంట్ 50-60 బిట్ అనేది మేడం మాకు ఇప్పుడు డిపార్ట్మెంట్ ఇప్పుడు మీతో మాట్లాడినా మేడం మమ్మల్ని తీసి ట్రాన్స్ఫర్ కొడతారు మేడం. అంటే మేము ఇప్పుడు మీకు చెప్పాము కదా విషయాలన్నీ, ఇప్పుడు మాట్లాడిండని ప్రెస్ లో చూసి మమ్మల్ని మళ్ళీ వేరే వాళ్ళ మార్చినాం. ఏం కాదు ఏం కాదు ఏం కాదు. చేస్తున్నారు బాగా డేంజర్ డేంజర్ ప్లేస్ లో ఉన్నాం అందరం. అది తెలుసు. కెమెరా ఉంటుంది. ఏం కాదు, మన మీ వల్ల ఇంకా చాలా మందికి బెనిఫిట్ అవుతుంది. ఒకటి రెండు మీకేం కాకుండా నేను చూసుకునే ప్రయత్నం. టెన్షన్ పడకండి, టెన్షన్ పడకండి. థ్యాంక్ యూ. రిక్రూట్మెంట్ పెంచారు మేడం కంపల్సరీ. రిక్రూట్మెంట్ అయితే పెంచాలి. మాత్రం అదైపోతుంది. బాగున్నావారా? హాయ్ రా. హాయ్, బాగున్నారా? ఇక వీళ్ళ ప్రాబ్లం వీళ్ళు చెప్పుకోరు. బొమ్మనకుండా పొగబెట్టినట్టు ఆఫీస్ లో పనిచేసిన వాళ్ళకు బండలు మోయిస్తాను వాళ్ళు. మైండ్ లో కూడా దిగుతున్నారు కదా 1000 మంది లేడీస్. దిగట్లేదు ఎవరు? లేడీస్ ఎవరు దిగట్లేదారా మైండ్? టెక్నికల్ మెయిన్ అసలు పనిముట్లు అన్నది ఇంపార్టెంట్. పనిముట్లు అసలు రిక్రూట్మెంట్, మెడికల్ బోర్డు, స్టాఫ్ డ్యూటీ వెళ్ళకపోతున్నాం. దయచేసి మీరు మేనేజర్ మీద యాక్షన్ ఏ రకంగా జిఎం గారితో రియాజ్ అన్న ఛానల్ మన ఫోన్ చేసి కూడా చెప్పినాం, బాగా చెప్పినాం. ఓకే, మీరు కూడా సీరియస్ తీసుకోవాలి. 100%. మేడం రెండు ప్రధాన సమస్యలు, ఒకటి మెడికల్ బోర్డు సాధించాలి, రెండోది 50,000 కోట్లు పెండింగ్ ఏదైతే ఉందో అది కావాలి. ఇప్పుడు ఆ డబ్బులు లేకపోతే మనకు నష్టం అవుతుందా? మెటీరియల్ వస్తలేదు. మెడికల్ ఈ నెలలో పెడతామన్నారు కదా, ఈ నెలలో పెడతామన్నారు కదా, ఇప్పటికైతే ఏం పెట్టలేదు. ఇట్లా అవును. పిల్లలు కూడా ఏజ్ దగ్గర అవును. 4 నెలలైతే మా అబ్బాయి 40 years అయిపోతుంది. అయ్యో, ఉద్యోగం కూడా అర్హత కంపెనీ తప్పే కదా, డాక్టర్లు ఉంటలేరా? అయ్యో, ఒక్కసారి वहाँ जाके एक बार मिलेंगे. टेम्पल में जाएंगे. लाइटलर थैंक यू. ये उसका तुमने बाहर बात करो, यहाँ पे बात करो. तुमने फोन से बोला, तुमने कहीं भी दिए. బాగున్నారా అందరు? దూరం దూరం ఉన్నారేమే? అంత ఓకేనా? ఇప్పుడు వెళ్తురా డ్యూటీలకి? ఇప్పుడు వెళ్తురా? హలో, హాయ్. ఎక్కడ? మెకానికల్ సెక్షన్. అచ్చా, మెకానికల్ సెక్షన్. పైన 1 గంట 2 గంటలు పని చేస్తారు. పైన మ్యాన్ రైడింగ్ ఆఫ్ చేస్తారు. ఒక చిన్న బిట్ గిట్ ఉంటుంది అక్కడ, అది పంపించడానికి మ్యాన్ రైడింగ్ ఆన్ చేస్తారు. అధికారులు ఏ టైం అయినా పోవచ్చు. ఓకే. ఒకవేళ పైన పని చేసి మనం నడిపించుకుంటే లోపల ఎంత దూరం నడవాల్సి వస్తుంది? లోపల బాగా దూరం 1.5 కిలోమీటరా? 3 కిలోమీటర్లు. థ్యాంక్ యూ. కొత్త పాత ఏముందిలే అంత. మంది మేడం థ్యాంక్ యూ. కొబ్బరికాయ కొట్టండి. హలో, బాగున్నారా? రంగంలోకి దిగాలి. గుడ్ లక్ మ్యామ్. టెంపుల్ పోయేసి వచ్చేస్తాను. 1 సెకండ్. అందులో ఒకసారి పోయేస్తాం. థ్యాంక్ యూ. అందరూ అదు మేడం. టెంపుల్ కంప్లీట్. హలో, బాగున్నారా? ఇప్పుడు వెళ్తున్నారా డ్యూటీకి? మంచిగా టెక్నీషియన్ పైన పని చేసి కిందకి వెళ్ళడా మళ్ళా? అట్లేం అంతేనా? డైరెక్ట్ అండర్ గ్రౌండ్. ఇప్పుడు అక్కడ ఇంకా డీటెయిల్గా చెప్తాం, ఇక్కడ మైక్ కూడా లేదు కదా అని. బాయ్, థ్యాంక్ యూ.
ఓకే ఇంకా మెడికల్ బోర్డు అయితే దాన్ని నడిపింది కేసీఆర్ సార్ పెట్టింది, ఏనాడో పెట్టిండు, తెలంగాణ తెచ్చిండు. ఇంతమంది ఎవరు కనిపెట్టారు ఆయన పెట్టకపోతే. అవును ఇంతమంది మా వయసులో ఉంది సార్. అవును ఇప్పుడు అంత చిన్న పిల్లలు. అవును వీళ్ళంతా వాళ్ళే. అవును దాంట్లోనే ప్రయత్నం రిటైర్మెంట్ అది అడుగులో అవునా? ఇప్పుడు మాకు కష్టాలు అయితే నాలాంటి వాళ్ళు ఒక 100 మంది దాకా ఉంటారు. అవును వాళ్ళు కూడా వెళ్ళిపోతాడు చూడండి. తప్పకుండా ఎంట పడతాం. అదొకటి కావాలి, 3 నెలలు ఉండని 2 నెలలు ఉండని పోడు పెట్టాలి. తప్పకుండా ఉండను ఏమో. విన్నావా? ఏం పేరు అన్న మీది? అదొక్కటే మంచిగా చెప్పింది. అదొక్కటే కావాలి సార్. సంతటి పథకం రాకుండా మధ్య రద్దు మధ్య మెడికల్ బోర్డే కావాలి. అదొక్కటైతే మేము సింగరేంద్ర మోకాలు పోయి సత్తాను. తప్పకుండా. థ్యాంక్ యూ సార్. అందరు అవసరం లేదు. హ్యాపీ బర్త్డే ప్రభాకర్ అన్న గారికి జన్మదిన శుభాకాంక్షలు.
అందుకు అన్నది కూడా సింగిల్ పెద్దది వేసిన అన్న ఓన్లీ ఎంప్లాయీస్ ఉంటారు, ఓన్లీ ఎంప్లాయీస్ ఉంటారు అన్న. జరగండి అన్న, ఓన్లీ ఎంప్లాయీస్ ఉంటారు. సింగరేణిని కాపాడుకుందాం. కొంచెం సైడ్ చేయరాడన్న. బస్ అందరు కావాలి బయట ఏదనుకుంటున్నా
వేరే మేర